తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తిరుమలపై పడింది. ఎన్నికల కారణంగా తిరుమలలో రద్దీ కనిపించడం లేదు. సమ్మర్ హాలిడేస్ మొదలవుతున్నప్పటికీ భక్తుల తాకిడి లేదు. వీకెండ్లో కూడా భక్తులకు ఈజీగా దర్శనం లభిస్తోంది. ఏప్రిల్ 15 నుంచి సిఫారసు లేఖల స్వీకరణ ఆపివేయాల్సి ఉన్నప్పటికీ రద్దీ లేని కారణంగానే మే 1కి వాయిదా వేసింది. తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో సగటున 70,000 మంది వరకు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. వారాంతాల్లో ఆ సంఖ్య 90,000 వరకు ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాక తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 1,00,000 దాటిపోతుంది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు తిరుమలలో క్యూలైన్లు నిండుగా ఉంటాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉంటారు. సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. వేసవి సీజన్లో సర్వదర్శన భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు రద్దు చేస్తుంది టీటీడీ. ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఆ ప్రభావం తిరుమలపై పడింది. తిరుమలకు వచ్చే భక్తుల్లో తెలుగువారి తర్వాత రెండో స్థానం తమిళులదే. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన తిరుమలకు వస్తుంటారు తమిళనాడుకు చెందిన భక్తులు. తిరుమలకు వచ్చే భక్తుల్లో తమిళులు 30 నుంచి 35% వరకు ఉంటారు. ఏప్రిల్ 23న తమిళనాడులో ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రమంతటా ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములు టీవీకే మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఆ ప్రభావం తిరుమలపై పడింది. తమిళ భక్తులు ఎన్నికలయ్యేదాకా తిరుమల వచ్చే పరిస్థితి లేదు. తమిళనాడు నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో వేసవి సీజన్ ప్రారంభమైనప్పటికీ తిరుమలలో భక్తుల తాకిడి కనిపించడం లేదు. వారాంతాల్లో కూడా సగం కంపార్ట్మెంట్లు కూడా నిండడం లేదు. వీకెండ్లో కూడా సర్వదర్శనం భక్తులకు 6 గంటల వ్యవధిలో స్వామివారి దర్శనం లభిస్తోంది. తమిళనాడు ఎన్నికల పుణ్యమా అని మిగిలిన భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఈజీ అవుతోంది. 23న పోలింగ్ ముగిశాక తమిళ భక్తులు తిరుమల బాట పట్టే అవకాశాలున్నాయి. అప్పుడే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో టీటీడీ కూడా సిఫార్సు లేఖల స్వీకరణ నిలిపివేతను మే 1కి వాయిదా వేసింది. మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.